Good morning to all of you once again. Yes, can we start the class now? Yes. Now today we'll start the in quantum theory of radiation. We'll start Wien's displacement law. Wien's displacement law. Wien's displacement law. Wien's displacement means we have seen that Wien is the name of the scientist and displacement. డిస్ప్లేస్మెంట్ అంటే ఏమి ఒక చోటు నుంచి ఒక చోటుకి మూవ్ కావడం డిస్ప్లేస్ కావడం దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు మీన్స్ డిస్ప్లేస్మెంట్ లా ఏం చెప్తుంది డిస్ప్లేస్మెంట్ లా అంటే యాక్చువల్లీ విన్స్ డిస్ప్లేస్మెంట్ ఏం చెప్తుందంటే వేవ్ లెంత్ ఇంటూ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ విన్స్ లానే ఏం చెప్తుందంటే విన్స్ లా ఈజ్ ఈక్వల్ టు ల్యాండా ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అంటే ల్యాండా ఇంటూ టీ అంటే ప్రోడక్ట్ ఆఫ్ వేవ్ లెంత్ ఇంటూ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇదే చెప్పేది ఇది Okay, yes, okay. Now let us see the derivation here, what it tells here. Yes, I am sharing the screen now. Let us see. Let's see. I think now you are able to view the screen. Is that not now? My screen కనొస్తుందా? Anybody? అందరినీ unmute చేసి yes, okay ma. Now చూడండి Wien's displacement law. Okay. Actually Wien's question itself reduce Wien's displacement law. In this one, here let us see Wien's displacement law statement. What is the statement of this one? The wavelength lambda m వేవ్ లెంత్ ని అంటే వేవ్ లెంత్ అంటే ఏమి యాక్చువల్ గా ఏదైతే రేడియేషన్ ఉందో దాని యొక్క డిస్టెన్స్ ని దాని వేవ్ లెంత్ అంటాము ద వేవ్ లెంత్ లాంబ్డా ఎం కరస్పాండింగ్ టు మాక్సిమం ఎమిషన్ ఆఫ్ ఎనర్జీ maximum emission of energy is inversely proportional to the absolute temperature T. చూడండి ఆడ కింద ఈక్వేషన్ ఇచ్చినాము లాంబ్డా ఎం ఈస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు 1/T ఆర్ లేదా lambda m into T is equal to constant. Lambda m into T is equal to constant. Here. Lambda m into T is equal to constant. ఇప్పుడు చెప్పాను the product of wavelength into temperature is equal to constant అని అదే Wien's law. Wien's displacement law is nothing but the product of lambda m into T is equal to constant. Okay. Lambda m into T is equal to constant. That is the what we call this as Wien's law. Now let us take next కింద రండి Now consider a spherical enclosure. ఎన్క్లోజర్ అంటే ఒక రౌండ్ ఏదైనా ఒక స్పెరికల్ గా ఉండాలి ఒక గుండ్రంగా ఉండేదాన్ని ఏదైనా దాన్ని తీసుకున్నాము ఎన్క్లోజర్ ఆఫ్ రేడియస్ ఆర్ దాని యొక్క రేడియస్ వచ్చి స్మాల్ ఆర్ గా ఉంటుంది విత్ రిఫ్లెక్టింగ్ వాల్స్ అంటే దాని యొక్క వాల్స్ ఇంతకుముందు మీకు నేను ఒక ఫెర్రిస్ బ్లాక్ బాడీ చెప్పాను ఫెర్రిస్ బ్లాక్ బాడీ అని సేమ్ అదే నథింగ్ బట్ ఫెర్రిస్ బ్లాక్ బాడీ కన్సిడర్ స్పెరికల్ ఎన్క్లోజర్ ఆఫ్ రేడియస్ ఆర్ విత్ రిఫ్లెక్టింగ్ వాల్స్ మీకు అది డయాగ్రామ్ చూపిస్తాను మీకు అది డయాగ్రామ్ గురించి చూపిస్తాను కన్సిడర్ స్పెరికల్ ఎన్క్లోజర్ ఆఫ్ రేడియస్ ఆర్ విత్ పర్ఫెక్ట్లీ రిఫ్లెక్టింగ్ వాల్స్ అంటే దాని లోపల ఇప్పుడు ఒక కుండ ఉందనుకుంది ఒక కుండ మనం తెలుగులో కుండ అంటాం కదా పాట్ దాన్ని తీసుకుంటే అది ఎగ్జాక్ట్ గా అట్లా స్పెరికల్ ఎన్క్లోజర్ గా తీసుకోవచ్చు దానికి ఎట్లయితే ఒక చిన్న హోల్ ఉంటుంది అటువంటిది తీసుకున్నామంటే దాని లోపల వాల్స్ ఏ విధంగా ఉంటాయంటే రిఫ్లెక్టింగ్ వాల్స్ అంటే ఏదైనా ఇన్సిడెంట్ ఒక రేపు ఇన్సిడెంట్ ఏంటంటే రిఫ్లెక్ట్ అవుతుంది అటువంటి రిఫ్లెక్టింగ్ వాల్స్ తీసుకుందాము క్యాపబుల్ ఆఫ్ ఎక్స్పాన్షన్ రేడియల్లీ అవుట్వర్డ్స్ అవి ఎట్లయితే సేమ్ మీకు ఇంతకుముందు నేను ఫెర్రిస్ బ్లాక్ బాడీ ఎట్లయితే చెప్పాను డయాగ్రామ్ వేసి సేమ్ ఇది కూడా అదే ఓకే ఎస్ రేడియల్లీ అవుట్వర్డ్స్ ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ డిఫ్యూజన్ రేడియేషన్ ఆఫ్ ఎనర్జీ అది లోపలంతా ఏ విధంగా ఫిల్ చేస్తుంటామంటే రేడియేషన్ ఆఫ్ ఎనర్జీతో ఫిల్ చేసింటాము దాని యొక్క డెన్సిటీ వచ్చి స్మాల్ యూ ఉంటుంది దాని యొక్క డెన్సిటీ వచ్చి స్మాల్ యూ యూనిఫామ్ టెంపరేచర్ లోపలంతా ఒకే విధంగా టెంపరేచర్ ఉంటుంది
దాని యొక్క టెంపరేచర్ క్యాపిటల్ టీగా తీసుకున్నాం. అంటే యూనిఫామ్ టెంపరేచర్ క్యాపిటల్ టీ కెల్విన్. ఓకే, ఇఫ్ వి ఇస్ ద వాల్యూమ్, ఇప్పుడు క్యాపిటల్ వి అనేది ఒక వాల్యూమ్ అనుకున్నామంటే దాని యొక్క లోపల వాల్యూమ్ చిన్నదా పెద్దదా తీసుకోవాలి కదా, ఎంత ఉండేది, దాని యొక్క వాల్యూమ్ వచ్చి క్యాపిటల్ విగా తీసుకున్నామంటే గిన ఇఫ్ వి ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఎన్క్లోజర్, ద టోటల్ ఎనర్జీ ఇన్ ఇట్, లోపల ఎంత ఎనర్జీ ఉంది అంటే అవంత దాని యొక్క వాల్స్ అంతా ఏమి మనకి ఈ విధంగా రేడియంట్ అంటే అన్ని మొత్తం టోటల్ గా మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. అటువంటిది తీసుకున్నాము. యూనిఫామ్ డెన్సిటీ ఉంటుంది, డెన్సిటీ వచ్చి యూగా తీసుకున్నాము. యూనిఫామ్ టెంపరేచర్ ఉంటుంది, క్యాపిటల్ టీగా తీసుకున్నాము. దాని యొక్క వాల్యూమ్ లోపల విగా తీసుకున్నాము. therefore టోటల్ ఎనర్జీ ఎంత ఉంది అంటే క్యాపిటల్ యూ ఇస్ ఈక్వల్ టు స్మాల్ యూ ఇంటూ క్యాపిటల్ వి. క్యాపిటల్ యూ ఇస్ ఈక్వల్ టు స్మాల్ యూ ఇంటూ క్యాపిటల్ వి. ఓకే, ఎస్. నెక్స్ట్ సపోజ్ క్యాపిటల్ యూ ఇంటూ ఇక్కడ, ఎస్. ఓకే, నెక్స్ట్ సపోజ్ ద రేడియేషన్ ఇన్సైడ్, లోపల దాన్ని ఒక రేడియేషన్ ఒక విధంగా అనుకుందాము. సపోజ్ ద రేడియేషన్ ఇన్సైడ్ ఎక్స్పాండ్స్ డ్యూ టు మూవింగ్ ఆఫ్ ద వాల్స్. ఇప్పుడు దాని సపోజ్ ద రేడియేషన్ ఇన్సైడ్ ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే దాని యొక్క రేడియేషన్, ఇప్పుడు మీకు ఒక డయాగ్రామ్ ఇస్తాను. expands outwards, expands due to moving of the walls, radiation outwards with a velocity v. I will see, show it. Yes, now see. Yes, ఈ విధంగా రౌండ్ గా ఈ విధంగా ఉంటుందని చెప్పుకున్నాము, స్పెరికల్ గా ఉంటుందని. దీని యొక్క రేడియస్ వచ్చి స్మాల్ ఆర్ ఉంటుందని చెప్పుకున్నాము, రేడియస్. దీని లోపల అన్న టోటల్ గా ఈ విధంగా ఉంటుంది, అంతా ఈ విధంగా మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. దీనికి లోపల ఎనర్జీ అంతా ఏమనుకున్నాము, క్యాపిటల్ యూ ఇజ్ ఈక్వల్ టు స్మాల్ యూ ఇంటూ క్యాపిటల్ వి. క్యాపిటల్ యూ ఇజ్ ఈక్వల్ టు స్మాల్ యూ ఇంటూ క్యాపిటల్ వి. టోటల్ ఎనర్జీ స్మాల్ క్యాపిటల్ యూ ఇజ్ ఈక్వల్ టు స్మాల్ యూ ఇంటూ క్యాపిటల్ విగా తీసుకున్నాము. ఇప్పుడు ఈ రేడియేషన్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఇప్పుడు ఎట్లయితే ఉందో ఈ విధంగా, ఇప్పుడు ఐ ఏబుల్ టు సీ మై ఫింగర్స్. ఎస్, దాన్ని ఏ విధంగా ఉంటుందంటే ఇట్లా మనం ఎట్లయితే మనము ఇది చేస్తామో, వాట్ వి కాల్ దిస్ యాజ్ ఇట్లా ఇంక్రీజ్ అవుతూ పోతుంది, ఇట్లా బయట సైడ్కి ఇట్లా. వాట్ వి కాల్ దిస్ యాజ్ ఇప్పుడు ఎట్లయితే ఎక్స్పాండ్ అవుతుంది, ఇట్లా ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళిపోతుంది. అటువంటిది ఒకటి తీసుకుందాము, ఎక్స్పాండ్ అయ్యేది తీసుకుందాము. ఎక్స్పాండ్ అవుతూ పోతుంది. 1 minute. Suppose the radiation inside expands due to moving of the walls. లోపల ఉండే రేడియేషన్ ఎట్లయితే మనం కుండాకారంలో తీసుకుంటాం అనుకున్నాం, అంటే ఐ మీన్ పాట్, పిఓటి పాట్, అది ఎట్లయితే ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుంది అనుకున్నాము. ఎంత వేస్తూ వెళ్తా ఉంది అంటే మూవింగ్ వాల్స్ రేడియల్లీ అవుట్వర్డ్స్. అవుట్వర్డ్స్ అంటే బయట పక్కకి, ఒకవేళ అది మూవ్ అవుతా ఉంది అనుకోండి, ఏదైతే లోపల ఉండే గోడలు మనకి వ్యాకోచం చెందుతాయి. వ్యాకోచం అంటే అట్లా బయటికి పెరుగుతూ పోతుంది. ఎంత వెలాసిటీ అంటే స్మాల్ వి వెలాసిటీ. ఇప్పుడు ఏమైంది, వాల్యూమ్ ముందు క్యాపిటల్ విగా తీసుకున్నాము, వాల్యూమ్ చేంజ్ అవుతుంది కదా, ఘన పరిమాణం లోపల ముందు ఏం తీసుకున్నాము, విగా తీసుకున్నాము. ఇప్పుడు ఏమైంది, ఘన పరిమాణం మారింది, ఎందుకంటే పెరుగుంది, వ్యాకోచం చెందింది, ఎక్స్పాండ్ అయింది. కాబట్టి దాన్ని మనం డివిగా చేసుకుంటాం. చేంజ్ ఇన్ వాల్యూమ్ ఇస్ డివి, అదే ఇక్కడ డివి, దిస్ డివి. ఇఫ్ డివి ఇస్ ద చేంజ్ ఆఫ్ వాల్యూమ్, డివి ఇస్ ద చేంజ్ ఆఫ్ వాల్యూమ్, వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు మనకు తెలుసు పిడివి అని చెప్పి. వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు PdV. Work done is equal to PdV. Now, let us see here. The work done is equal to PdV. మనకు తెలుసు వర్క్ డన్ అనేది ఇంతకు ముందు చెప్తున్నాము. వర్క్ డన్ is equal to P into dV, which is drawn from internal energy of radiation.
వర్క్ డన్ ఎక్కడి నుంచి జరుగుతుందంటే లోపల ఇంటర్నల్ ఎనర్జీ మనం తీసుకున్నాం కదా, టోటల్ ఎనర్జీ క్యాపిటల్ యూ ఇస్ ఈక్వల్ టు స్మాల్ యూ ఇంటూ వి అని చెప్పి. నా బట్ వీ నో దట్ ఇక్కడ డిక్యూ ఇస్ ఈక్వల్ టు డియూ ప్లస్ పీడివి, డిక్యూ ఇస్ ఈక్వల్ టు డియూ ప్లస్ పీడివి. ఏమిది? ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. వీ నో ఆల్ దట్ డిక్యూ ఇస్ ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ. ఓకే. Now, dq is equal to du plus pdv. This is first law of thermodynamics. Are you able to hear me or following me? Is it my voice is clear or not? Is it audible? Anybody? Anybody, please? Is it audible? Yes. Okay, ma. Okay, ma. My first law of thermodynamics, dq is equal to du plus pdv. Now, change in adiabatic. Adiabatic isothermal అంటే ఏమి? సేమ్ టెంపరేచర్. ఇక్కడ టెంపరేచర్ మనకి సిన్స్ ద చేంజ్ ఈజ్ అడియాబాటిక్. అడియాబాటిక్ అంటే ఏమి? టెంపరేచర్ చేంజ్ కావడాన్ని అడియాబాటిక్ అంటాము. ఐసోథర్మల్ అంటే సేమ్ టెంపరేచర్. దేర్ఫోర్ డిక్యూ ఇజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ పీడివి. ఇక్కడ ఏమైనా టెంపరేచర్ చేంజ్ అయిందా? ఏం లేదు కదా మనకి. కాబట్టి డిక్యూ ఇజ్ ఈక్వల్ టు 0. మనకి అడియాబాటిక్ ఇక్కడ టెంపరేచర్ ఏమైనా వేరీ అయిందా? కాలేదు. వాల్యూమ్ వేరీ అయింది. బి నుంచి డివికి వాల్యూమ్ చేసుకున్నాము. కాబట్టి ఇక్కడ మనకి ఏమైంది? ఇక్కడ అడియాబాటిక్ అనేది, అడియాబాటిక్ అంటే ఐసోథర్మల్ అంటే తెలుసు, సమ ఉష్ణోగ్రత ప్రక్రియ అంటారు. దాని ఉష్ణోగ్రత సమంగా ఉంటుంది. ఇది స్థిరోష్ణక ప్రక్రియ అంటే ఏమి? అడియాబాటిక్ అంటే ఉష్ణోగ్రతానికి సమానంగా ఉండదు. అటువంటి దాన్ని అడియాబాటిక్ అంటాము. అది డిక్యూ ఇజ్ ఈక్వల్ టు డియూ ప్లస్ పీడివి ఇజ్ ఈక్వల్ టు 0. ఓకే. నౌ బట్ పి ఇజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఆఫ్ డిఫ్యూషన్ రేడియేషన్. ఇక్కడ ప్రెజర్ ఏమంటే ఏదైతే రే వెళ్ళి ఆ గోడ మీద మనకి పడుతుందో, ఇన్సిడెంట్ అవుతుందో, పతనం చెందుతుందో, అక్కడ ఎంత ప్రెజర్ పడుతుందంటే దాని ఎంత ప్రెజర్ పడుతుందంటే U/3. మనం డెన్సిటీ తీసుకున్నాం కదా యూ అని, దాంట్లో 1/3వ వంతు దాని మీద ప్రెజర్ పడుతుంది. అంటే ఇప్పుడు ఒక బాల్ తీసుకుని గోడ కొట్టామనుకోండి, ఎంత ఫోర్స్తో, ఎంత ఒత్తిడితో, ఎంత ప్రెజర్తో వెళ్ళి ఆ గోడకు తగులుతుందో అది ఎంత అంటే, ఇక్కడ బాల్ బదులు రేడియేషన్ తీసుకున్నాం అంటే రే. ఆ రేడియేషన్ ఆఫ్ ఎనర్జీ వెళ్ళి గోడకి ఏదైతే దానికి తగులుతుందో ఎంత దాని మీద ఒత్తిడి ఉంటుంది అంటే 1/3వ వంతు, అంటే డెన్సిటీలో 1/3 వంతు, అదే U/3 వంతు. అండ్ మనకి తెలుసు క్యాపిటల్ యూ ఇజ్ ఈక్వల్ టు స్మాల్ యూ ఇంటూ వి అని చెప్పి. We know that the internal energy capital U is equal to small u into V. Yes. Now, let us see now. Therefore, మనకి d of uv du plus మనకి ఏం తెలుసు? du plus dv is equal to 0 కదా మనకి. దాని ప్రకారం మనము d ఇంటూ u బదులు, క్యాపిటల్ యూ బదులు u ఇంటూ వివిగా తీసుకుందాం. ఇక్కడ ఈ u ఇంటూ v తీసుకుంటాము. d of uv ప్లస్ U/3 ఇంటూ dv ఈజ్ ఈక్వల్ టు 0. పాయింట్ అప్పుడు రాసుకున్నాము dq ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ pdv అని చెప్పి. కాబట్టి dq ఈజ్ ఈక్వల్ టు మనం ఏమని రాసుకున్నాము? ఈజ్ ఈక్వల్ టు 0. du బదులు U/v గా తీసుకుంటాము. అదేవిధంగా p బదులు ప్రెజర్ p ఈజ్ ఈక్వల్ టు U/3 గా తీసుకున్నాము ఇంటూ dv ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా పైన ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ బదులు ఏదైతే టిక్ కొట్టానో ఆ ఈక్వేషన్ బదులు ఈ ఈక్వేషన్ మనం రాసుకున్నాం. నా ఇప్పుడు యూవి మెథడ్ మల్టిప్లికేషన్ చేయండి. యూవి డిఫరెన్షియేట్ చేసింది. నెక్స్ట్ ఏదైతే ఈ లైన్ ఉందో మనకి u ఇంటూ డివి ప్లస్ వి ఇంటూ డియు, యూవి మెథడ్ డిఫరెన్షియేషన్. u ఇంటూ డివి ప్లస్ వి ఇంటూ డియు అయిపోయింది. ప్లస్ U/3 ఇంటూ డివి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి దాని ఏవైతే ఉన్నాయో U/3 ఇంటూ డివి ఉంది, ఒక విడియు ఉంది, ఒక యుడివి ఉంది, ఒకటి U/3 డివి ఉంది. దాన్ని ఏమని రాసుకోవచ్చు? 4/3 UDV, 4/3 UDV. ఎట్లాగా? 1 ప్లస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి? 3 ప్లస్ 1 4/3 ఈజ్ ఈక్వల్ టు 4/3 వస్తుంది. అదే 4/3 ఇంటూ UDV. వన్స్ అగైన్ ఆల్ రైట్.
Here we are having one u dv and next one is u by 3 dv. Therefore, 1 plus 1 by 3 is equal to what we'll get here is 4 by 3. 4 by 3, like that. 4 by 3 du dv plus v du. Okay? Yes, okay. Next. Now, 4 by 3, now we'll take that as a dividing by u dv. ఏదైతే ఈక్వేషన్ ఉందో ఇక్కడ ఈ ఈక్వేషన్ డివైడింగ్ బై స్మాల్ u ఇంటూ v. స్మాల్ u ఇంటూ v. దాన్ని డివైడ్ చేసి ఏమొస్తుందమ్మా మనకి ఇక్కడ ఇక్కడ ఒక u క్యాన్సిల్ అయిపోతుంది, ఇది ఈ u క్యాన్సిల్ అయిపోతుంది. మనకి మిగిలేది 4v 4 by 3 dv by v. 4 by 3 దిస్ dv by v చేస్తాం కదా, ఇక్కడ ఆ v మిగులుతుంది. ఇక్కడ ఈ v du లో ఒక v ఈ v క్యాన్సిల్ అయిపోతాయి, మనకి du by u వస్తుంది. du by u ఈ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, నా ఇంటిగ్రేటింగ్ దీన్ని ఇంటిగ్రేట్ చేసినామంటే పైన ఈక్వేషన్ 4 by 3 dv by v ఈజ్ ఈక్వల్ టు మైనస్ du by u ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి 4 by 3 అలాగే కాన్స్టెంట్ ఉంటుంది. dv by v ని ఇంటిగ్రేట్ చేస్తే log v వస్తుంది. log v ఈజ్ ఈక్వల్ టు మైనస్ log u ప్లస్ కాన్స్టెంట్. ఇది ఏదైతే ఉందో మైనస్ du by v ని మనము ఇంటిగ్రేట్ చేసినామంటే మనకి మైనస్ log u ప్లస్ కాన్స్టెంట్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఈ ఈక్వేషన్. నెక్స్ట్ పైన ఉండే దాన్ని ఏమని రాసుకోవచ్చు, లాగ్ v² 4/3 రాసుకోవచ్చు. m ఇంటూ లాగ్ n ఈ ఫార్ములా, m ఇంటూ లాగ్ n ఫార్ములా ఏం రాసుకోవచ్చు, లాగ్ ఇంటూ m² ఆ విధంగా ప్లస్ లాగ్ u. ఏదైతే ఇక్కడ మనకి ఈ పక్క రైట్ హ్యాండ్ సైడ్ లాగ్ u ఉందో దాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నామంటే ఇది ఇటు సైడ్ వచ్చిందంటే మనకి ఏమొస్తుంది, మైనస్ లాగ్ u కాస్త ప్లస్ లాగ్ u అవుతుంది. ప్లస్ లాగ్ u ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ప్లస్ లాగ్ u ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఓకే, నౌ log m plus log n is equal to ఇది log m, ఇది log n, ఇది log m, ఇది log n. log m plus log n is equal to mn to the power of 4/3 is equal to constant. mn to the power of mn అంటే ఇక్కడ uv to the power of 4/3 is equal to constant. Next, one minute. Yes, but small u is equal to what it is. ఇక్కడ u ఏదైతే మనము ఏం తీసుకున్న డెన్సిటీ తీసుకున్నామో ఇక్కడ డెన్సిటీ u is equal to here plus density is equal to here sigma t to the power of 4 on the basis of Stephen's law. Stephen's law ఏం చెప్తుంది అంటే ఇక్కడ internal density is equal to sigma into t to the power of 4 on the basis of Stephen's law. Now sigma t to the power of 4 ఆడ uv ఇక్కడ మనకి ఏమొచ్చింది here. 1 minute, start the screen. Yes, according to Stephen's law, sigma into t to the power of 4 into v to the power of 4/3 is equal to constant. This equation, this one. Now v to the power of 1/4 into t is equal to constant. In the 1 by sigma is equal to constant వస్తుంది. Therefore, v to the power of 4/3 into t is equal to constant. వాల్యూమ్ ఆఫ్ ద ఎన్క్లోజర్ అంటే ఏదైతే మనము ఒక ఎన్క్లోజర్ తీసుకున్నామో రౌండ్ గా ఒక కుండాకారంలో తీసుకున్నామో పాట్ ఆకారంలో దాని యొక్క వాల్యూమ్ యొక్క ఫార్ములా ఏమి 4/3 πr 4/3 πr క్యూబ్ 4/3 πr క్యూబ్. దాని యొక్క ఎన్క్లోజర్ ఏదైతే ఒక రౌండ్ ఎన్క్లోజర్ తీసుకున్నామో దాని యొక్క వాల్యూమ్ ఘనపరిమాణం is equal to 4/3 πr cube. ఇంకా ముందుగానే to the power of 4/3 ఉంది. 4/3 into t is equal to constant. So t is equal to constant, this one. Now this implies rt is equal to constant. This implies product of r into t is equal to constant. Now next theory. Suppose the crest of the wave strikes the wall at 0. ఏదైతే ఆ వేవ్స్ వెళ్ళి ఒక దాని గోడలకి ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతున్నాయో అదే చెప్తున్నాను. ద క్రెస్ట్ ఆఫ్ ద వేవ్ స్ట్రైక్స్ ద వాల్ అట్ 0. దిస్ క్రెస్ట్ విల్ బి రిఫ్లెక్టెడ్ అలాంగ్ ఓసి. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది, ఆ డయాగ్రామ్ చెప్తాను మీకు. ఎస్, 1 minute, I will show the diagram, that one.
Now see the diagram here. Suppose the crest of the wave strikes the wall at 0. Equal 0, this 0. Strikes at 0. The crest will be reflected along O into C. ఇక్కడ చూడండి డయాగ్రామ్ లో మనకి ఓసి ఎక్కడ ఉంది చూడండి. ఇది ఓసి, దిస్ వన్ ఓసి, ఓసి. దిస్ విల్ బి రిఫ్లెక్టెడ్. ఈ విధంగా వచ్చి ఇన్స్టెంట్ అయిందంటే ఇక మనకి ఇట్లా వచ్చి ఇన్స్టెంట్ అయిందంటే ఎలా వెళ్తుంది ఇది? ఇలా ఇన్స్టెంట్ అయ్యి ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది ఈ విధంగా. OC. In the reflection, OC. Suppose the crest of the wave strikes the wall at 0, the crest will be reflected along OC. Let OC is equal to lambda. ఇక్కడ తీసుకునే lambda అని చెప్పి, ఈ lambda. This is the lambda here, lambda. Okay. ఇక్కడ lambda ఉంది చూడండి, this lambda. Okay. ఇది రిఫ్లెక్ట్ అవుతుంది ఈ విధంగా. ఈ ఆరో మార్కేషన్ చూడండి, ఆ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇన్ ద డైరెక్షన్ ఓసి. ఇప్పుడు ఇట్లా వచ్చి ఇన్సిడెంట్ అయింది అనుకోండి, ఇప్పుడు నేను చేస్తున్నాను ఎట్లయితే వస్తుందో అది ఇలా వస్తుంది. Yes. In this direction, the wave comes and the instance at the O and reflects in this direction. Okay. The wavelength is now taken this as a lambda. Okay. Next, I'll erasing this one so that it should be clear to you. Yes. But as the reflected crest reaches C, ఎప్పుడైతే reach అవుతుందో, the next crest will reaches O. ఏదైతే ఒక రే వెళ్ళి 0కి ఇన్స్టెంట్ అయ్యి సికి చేరుతుందో అంత లోపల ఇంకో రే వచ్చి 0కి వస్తుంది. ఏదైతే ఒక ఇన్స్టెంట్ వచ్చి ఇక్కడ 0 నుంచి సికి 0కి ఇన్స్టెంట్ అయ్యి సికి రిఫ్లెక్ట్ అవుతుందో అది సి దగ్గర వెళ్ళే లోపల ఇంకో రే వచ్చి 0కి రీచ్ అవుతుంది. అదేగా చెప్పారు, ద నెక్స్ట్ క్రెస్ట్ విల్ రీచ్ 0 ఇన్ టైమ్ టీ. ఇంకో టైం టీలో అది ఇంకో రే వచ్చి 0కి చేరుతుంది. డ్యూరింగ్ దిస్ టైమ్ ద వాల్ హాస్ మూవ్ టు ద పొజిషన్ క్యాపిటల్ ఎం. ఏమవుతుంది, ఇప్పుడు 0 నుంచి ఒక వే సికి పోతుంది. సికి పోయేటప్పుడు ఇంకోటి వచ్చి 0కి వస్తుంది. అంటే ఒకటి తర్వాత ఒకటి చెప్పాను, క్వాంటమ్ అనేది మనకి ఎనర్జీ కంటిన్యూస్ రిలీజ్ కాదు, ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ అవుతుంది, ప్యాకెట్స్ రూపంలో రిలీజ్ అవుతుంది, దాన్నే క్వాంటమ్ అంటారు అని చెప్పాను. ఇప్పుడు ఏమైంది, అదే విధంగా ఒక ఏదైతే వాల్ ఉంటుందో, వాల్ ఏదైతే వెళ్ళి రే వచ్చి ఇన్సిడెంట్ అవుతుందో అది ఒకటి వచ్చి ఇన్సిడెంట్ అయ్యి ఇట్లా పక్కకు పోయే లోపల ఇంకో రే వస్తుంది. ఇంకో రే వచ్చే లోపలే ఆ గోడ ఏదైతే మనం అది ఏదైతే చెప్పుకున్నామో మనకి ఇన్సిడెంట్ రే, అది ఆ వాల్ కూడా మూవ్ అవుతుంది. ఎంత మూవ్ అవుతుంది, ఎంత టైంలో మూవ్ అవుతుంది, స్మాల్ టీ టైంలో మూవ్ అవుతుంది. డ్యూరింగ్ దిస్ టైమ్ ద వాల్ హ్యాస్ మూవ్డ్ టు ద పొజిషన్ ఎం. ఏమైంది, అది పొజిషన్ ఎంకి మూవ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడ 0 నుంచి ఎం అనే దానికి మూవ్ అయింది. ఇక్కడ ఎం అనే చోటుకి మూవ్ అయింది. ఇక్కడ హియర్ ఇట్ ఈస్ మూవ్ ఎం. ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది. ఓకే. ఇంకో రే వచ్చే లోపలే ఆ గోడ గుణ ఏదైతే అబ్స్టకల్ ఉందో అది గుణ ద వాల్ హ్యాస్ మూవ్డ్ టు ద పొజిషన్ ఎం. ఎంత టైంలో మూవ్ అయింది, క్యాపిటల్ టీ మూవ్లో మూవ్ అయింది. దో ఎట్ ద డిస్టెన్స్ ఓఎం, ఇక్కడ ఓఎం, దిస్ ఓఎం. ఓకే, దిస్ ఓఎం plus OM is equal to V into T. Distance is equal to speed into time. Speed is equal to distance into time. ఆ విధంగా స్పీడ్ వచ్చి మనకి అదే వెలాసిటీ V, time వచ్చి T time. Therefore, the path of the reflected crest will be along OBD. OBD. This is OBD. This is OBD. I will erase all this one so that you can clearly see it. This is OBD, this one. ఇది D ఉంది, ఇక్కడ ఇది B ఉంది, ఇక్కడ O ఉంది. OBD. Again I am writing here this one, OBD. See that line how it is going, OBD. Therefore the path of the reflected crest will be along OBD. ఏదైతే రే ఉందో అది ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది అంటే O నుంచి Bకి వస్తుంది, B నుంచి Dకి వెళ్తా ఉంది, ఆ విధంగా వెళ్తా ఉంది. This path is greater than the path of reflected crest by an amount of OB plus BN. Yes, okay, leave it off. Here now, OB plus BN. OB plus BN. Let us see here.
OB plus BN. OB plus BN is equal to OB plus BN is equal to, let us share another one, not this one. I'll share another screen. Now, OB plus BN is equal to O dash B plus BN from the laws of reflection. Now, OB plus BN is equal to last line. See the last line. OB plus BN is equal to OB plus BN is equal to O dash B plus BN from laws of reflection. Next. Now, the change in wavelength in one reflection is equal to, you all note down, as I told you already in the yesterday class itself, you have to take the notes, okay? I'll share this question, but you have to take the notes, okay? Means you have to do the derivation along with me. Now, the change in wavelength in one reflection is ON dash. If figure if figure is going to ON dash is equal to O dash N is equal to O dash cos theta is equal to 2 OM cos theta is equal to 2 VT cos theta. You see the diagram, you will write here. Here, cos theta is equal to, ikkada cos theta, yadundi ida theta undi. Ee theta. Cos theta is equal to here. Cos theta is equal to 2 OM cos theta. 2 OM cos theta is equal to 2 VT cos theta. This is equal to 2 V by N cos theta. ఎందుకు మనము V by N రాసుకున్నాము అంటే గిన ఇక్కడ inversely proportional 2VN 2V by N cos theta. 2V by N cos theta, where N is frequency. Where N is frequency. This is equal to 2 into V lambda by C cos theta. This is equal to 2 V lambda by C cos theta, where C is the velocity of radiation. Where C is the velocity of radiation. This gives the change of wavelength d lambda for one reflection. This gives the change of wavelength d lambda for one reflection. A ray in the sphere undergoes multiple reflections. లోపల మనకి తెలిసినదే రిఫ్లెక్షన్స్ అన్ని మనం మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ ఒకటి వాళ్ళకి ఇన్స్టెంట్ అవుతుంది. ఇంతకు ముందు మనము చూసాం యూనిట్లో ఫెర్రిస్ బ్లాక్ బోర్డ్ లో చూసినాం అదే ఫిగరే. A ray in the sphere undergoes multiple reflections. Now, time between two successive reflections అంటే ఒకటి వెళ్ళి ఒకటి ఇన్స్టెంట్ అయ్యి పక్కకు పోతుంది, మళ్ళీ ఇంకోటి వచ్చి ఇంకోటి ఇన్స్టెంట్ అవుతుంది. ఆ టైం దాన్నే సక్సెసివ్ రిఫ్లెక్షన్స్ అంటారు. ఎంత టైం పట్టింది, క్యాపిటల్ టీగా తీసుకున్నాము. ఎంత టైం పట్టింది అంటే టైం బిట్వీన్ టూ సక్సెసివ్ రిఫ్లెక్షన్స్ ఈజ్ 2 into small r cos theta. 2 into small r cos theta. Number of reflections per second. ఒక సెకండ్ కంటే గిన 1/2r cos theta రాసుకోవాలి మనకి. Therefore, C by 2r cos theta. If dr is the increase in radius in a time dt, if dr is the increase in radiation in a time dt, the number of reflections in time is equal to C by 2r cos theta. C by 2r cos theta into dt. C by 2r cos theta into dt. This is equal to C by 2r cos theta dr by v, where v is equal to dr by dt. Therefore, change of wavelength in time dt is equal to d lambda. I'll share this one. Means I will post this derivation in the WhatsApp page. Okay, don't bother about that one. Okay, change of wavelength in time dt is equal to d lambda. Next, d lambda is equal to change in wavelength in one reflection is equal to number of reflections in time dt. D lambda is equal to change in wavelength in one reflection. One reflection enta 2v lambda by c into cos theta into number of reflections in time dt is nothing but c into dr by 2r cos theta into v. This is equal to, ఇక్కడ మనకి ఏవి క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ మనకి c క్యాన్సిల్ అవుతుంది,
సిసి క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ సిసి క్యాన్సిల్ అవుతుంది. తర్వాత 2 క్యాన్సిల్ అవుతుంది. తర్వాత కాస్ట్ ఇటా క్యాన్సిల్ అవుతుంది. అవి అన్ని మనకి ఏవి మిగులుతాయంటే లాంబ్డా ఇంటూ డిఆర్ బై బి, లాంబ్డా ఇంటూ డిఆర్ బై బి, లాంబ్డా ఇంటూ డిఆర్ బై ఆర్, లాంబ్డా ఇంటూ డిఆర్ బై ఆర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు d lambda is equal to మనకు వచ్చింది. d lambda is equal to lambda into dr by r. Therefore d lambda by lambda is equal to dr by r. దీన్ని ఇంటిగ్రేట్ చేసినామంటే ఏమొస్తుంది? దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే మనకి 1 minute. Integrating this one will get integrating integral d lambda by lambda is equal to integral dr by lambda is equal to, will get here 1 minute. After integrating here, log lambda by r is equal to constant. Log lambda by r, this one, log lambda by r is equal to constant. Lambda by r is equal to constant. From equations 1 and 2, lambda by r into rt is equal to constant. R gets cancels. Therefore, we get lambda into t is equal to constant. Therefore, lambda into t is equal to constant. This is known as Wien's displacement law. Lambda into t is equal to constant. This is known as Wien's displacement law. ఇది చెప్పిన product of wavelength into the temperature is equal to absolute temperature T is equal to constant. This is what we call as a Wien's displacement law. ఎందుకు డిస్ప్లేస్మెంట్ అన్నాము అంటే here the walls will move. అది ఇట్లా ఇప్పుడు ఏదైతే బెలూన్ మనకి ఇట్లా మనం గాలి ఊదితే ఇట్లా పెరుగుతూ పోతుంది, ఆ విధంగా అది అట్లా లోపల అట్లా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది దాని యొక్క వాల్యూమ్. అందుకే ఇంతకుముందు వాల్యూమ్ V తీసుకున్నాము, చేంజ్ అయిన వాల్యూమ్ అదే ఘనపరం లోపల దాని వాల్యూమ్ తీసుకున్న dVగా తీసుకున్నాము. ఓకే, లైక్ దిస్ వన్. Now this is the thing what we call as Wien's displacement law, total derivative part 1. After this one I will post this what we call, we have material. Yesterday I have posted about the Planck's law after completing of the class. Today I will post this Wien's displacement law, total derivative part. You have to note down and you have to practice it. Okay, any doubts? You go through the derivation. If you are having any doubts, you can ask me. Okay, ఫస్ట్ మీరు ముందు నేను ఏదైతే పోస్ట్ చేసిన తర్వాత ఈ మెటీరియల్ని దీన్ని మీరు చేస్తూ పోండి. మీకు ఎక్కడైనా డౌట్ వస్తే అడగండి. ఓకే, డెరివేటివ్ పార్ట్ టోటల్గా డెరివేటివ్ పార్ట్ మనకు మార్క్స్ కూడా బాగా వచ్చేది డెరివేటివ్ పార్ట్లోనే. ఎందుకంటే ఇక్కడ మనం థియరీలోనే కొద్దిగా తక్కువ రాస్తాము, ఎక్కువ రాస్తాము, రైటింగ్ బాగుండదు, అంటే మర్చిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. కానీ డెరివేటివ్ పార్ట్ అలా కాదు, ప్రతి ఒక్క లైన్ టు లైన్ రాయాల్సిందే, మనకి ఫుల్ మార్క్స్ కూడా వస్తాయి డెరివేటివ్ పార్ట్లో. Okay, corrected derivation అంటే full marks వస్తాయి మనకి, like that. Okay students, now if you are having any doubts you can ask me. I have unmuted all of you. నేను క్లాస్ చెప్పేటప్పుడు అన్మ్యూట్ చేసింటాను, ఎందుకంటే మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడచ్చు నన్ను, అంటే ఐ మీన్ క్వశ్చన్స్ అడగచ్చు అనే ఉద్దేశంతో నేను మిమ్మల్ని మ్యూట్ చేయను, అన్మ్యూటే పెట్టింటాను. మీరే చేసుకోండి స్వతహాగా, మీకు ఎక్కువ సౌండ్స్ ఉంటే మ్యూట్ పెట్టుకోండి, లేదంటే అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడడానికి కూడా మాట్లాడచ్చు. ఓకే, నౌ ఎనీబడి ఎనీ డౌట్స్? డౌట్స్ ఏం లేదు సార్. నువ్వు లైన్ లో ఉన్నావు, వెరీ గుడ్. అమిత్ ఏం చేస్తావు అంటే ఫాలో ఒక డెరివేషన్, చిన్న డౌట్స్ వస్తాయి, జనరల్ ఇట్ ఈస్ కామన్, న్యాచురల్ ఇట్ ఈస్, చిన్న డౌట్స్ వస్తాయి. యూ క్యాన్ మీకు కాల్ చేస్తే ఇది లేకపోతే నాకు మెసేజ్ పెట్టండి, నా పర్సనల్ నంబర్ ఉంది కదా, తెలిసి ఉంటుంది దాంట్లో ఉంది నెంబర్. ఇప్పుడు గ్రూప్ లో నా నంబర్ ఉంటుంది కదా, ఆ గ్రూప్ లో నంబర్ ఉంది కదా, నాకు పర్సనల్ గా పోస్ట్ చేయొచ్చు. ఐ మీన్ గ్రూప్ లో మీరు పెట్టేదానికి మీకు ఇబ్బందిగా ఉంటే మీరు పర్సనల్ గా నాకు మెసేజ్ చేసినా కూడా ఐ విల్ ఆన్సర్ ఇట్. ఓకే, నౌ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. ఎగ్జామ్ ఫీ ఇంకా తెలియలేదు, మామూలు తెలిసిన వెంటనే
ఇన్ఫార్మ్ చేస్తాను. ఐ మీన్స్ అదే గ్రూప్ లో పెట్టడం ఏదో Yes, చేస్తాను. sir. Okay, నేను sir. ప్రతిరోజు గ్రూప్ లో ఏదో సంథింగ్ ఫిజిక్స్ సంబంధించి మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఏదో సంథింగ్ ఆన్సర్స్ మెటీరియల్ ఏదో సంథింగ్ ఐ విల్ బి ఇన్ టచ్ ఇన్ యూ. ఐ విల్ టచ్ విత్ ఆల్ ద స్టూడెంట్స్. మీరు ఏం చేయాలంటే మిగతా స్టూడెంట్స్ కూడా మొబిలైజ్ చేయండి. ఎందుకంటే ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో విధంగా ఇప్పుడు నేను ఒకటి క్వశ్చన్ ఇది ఇంపార్టెంట్ ఒకటి 4 సార్లు చెప్తా అంటే ఎందుకు చెప్తా ఉంటారంటే మీరు దాన్ని మైండ్లో స్టోర్ అయిపోతుంది. సార్ ఎప్పుడు ఏదో క్వశ్చన్ ఏదో ప్లాంక్స్ లా అంటే ఎప్పుడు చూసి చెప్తా ఉంటారు అని చెప్పి ప్రిపేర్ అవుతారు. అట్లా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాట రిపీట్ చేస్తూ ఉంటాను. ఇది ఎవరికి నా ఉద్దేశము లీస్ట్ స్టూడెంట్ ఎవరైతే ఉంటాడో అంటే ఐ మీన్ బిలో యావరేజ్ వాడిని దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉంటాను. మంచి స్టూడెంట్ అంటే ఐ మీన్ బాగా మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్కి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పినా చెప్పకపోయినా ప్రిపేర్ అవుతాడు. కాబట్టి బిలో యావరేజ్ స్టూడెంట్ని మనం దృష్టిలో పెట్టుకొని చెప్తా ఉంటాను. ఓకేనా? ఎస్. ఓకే. కెన్ వి స్టాప్ ద క్లాస్ ఆర్ కంటిన్యూ? కెన్ వి స్టాప్ ద క్లాస్? Yes, sir. ఇది ఈ చాప్టర్ అయిపోతే మనకి ఇంకోటి ఉంటుంది, అది చిన్నది అది. ఓకే, చాలా మటుకు నెక్స్ట్ వీక్ లో కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ వీక్ లో చాలా మటుకు సిలబస్ కంప్లీట్ చేస్తాం. ఐ మీన్ నెక్స్ట్ వీక్ లో క్లాస్ కంప్లీట్ చేస్తాం, సిలబస్ కంప్లీట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, థ్యాంక్ యూ.